Thou art faithful, విశ్వసనీయ దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు దేవా, మహిమ కలిగిన గొప్ప తండ్రివి. నీ వంటి వారు ఎవరు దేవా? ఉన్నవాడు అనువాడువై ఉన్నావు. అటువంటి గొప్ప దేవుడమైన నిన్ను తండ్రి యొక్క క్షణము వరకు తండ్రి ఆరాధించడానికి నీవు చూపినటువంటి గొప్ప కృపకై నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉండగా తండ్రి నీ యొక్క ఆత్మతో తండ్రి మమ్మల్ని నింపము తండ్రి, మమ్మల్ని సిద్ధపరిచి దేవా వెనికిడి గల హృదయం మాకు దయచేయము తండ్రి. దుష్టుడి యొక్క కుయుక్తుల నుండి తండ్రి నీవే విడుదల దయచేయము తండ్రి. మా యొక్క హృదయంలో నుంచి వాడు వాక్యమును దొంగిలించుకుపోకుండా కాపాడము తండ్రి. నీవే మాకు సహాయం చేయము దేవా, నీవు బోధించుము తండ్రి. నా యొక్క అపవిత్ర పెదవులను ముట్టుము తండ్రి. జ్ఞానం లేని వాడిని నీ యొక్క పరిశుద్ధుల మధ్య ఒప్పుకొనిచున్నాను, సహాయం చేయము తండ్రి. నీవే తండ్రి నీ యొక్క బిడ్డలతో తండ్రి నన్ను నీ యొక్క నోటి బోరుగా చేసుకొని నీవే మాట్లాడమని తండ్రి, ఉపదేశించమని, నీ యొక్క గొప్ప మార్గము తండ్రి మాకు ఇంకొకసారి చూపించమని యేసేవారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ ఆల్ టర్న్ టు జెనసిస్ 2. ఆదికాండము 2వ అధ్యాయం తిప్పుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాము. ఎవరైనా తెలుగులో 4 నుండి 7 వరకు చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయుడు. So we again see the greatest creation of our God. మన యొక్క దేవాతి దేవుని యొక్క సర్వోన్నతమైన సృష్టి. దేవుడు ఈ యొక్క లోకమునంతయు సృజించి ఉండగా ఈ యొక్క విశ్వమును, భూమిని, చంద్రుడును, నక్షత్రములు, అందులో ఉన్న సమస్త జీవరాశులను, వృక్షములు, పచ్చదనమయంతయు సృజించిన దేవుడు వీటన్నిటికంటే సర్వోన్నతమైన ఒక సృష్టిని సృజించారు. అదే మనుష్యుడు. మనుష్యుడిని మన యొక్క దేవాతి దేవుడు సర్వోన్నతమైన సృష్టిగా సృజించి ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ లిజన్ టు దిస్ కదా. దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పది, అటువంటి సృష్టిలో మనుష్యుని యొక్క సృష్టి ఎంత గొప్పది అని మనం ఆల్రెడీ దీన్ని ధ్యానించుకున్నాం. ఇంకొకసారి మీరు ఇంకొకసారి వినాలనుకున్నా, ఇంకొకసారి దాన్ని ధ్యానించుకోవాలనుకున్నా, వీ హ్యావ్ ఇట్ సేవ్డ్. అది మనం ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాము మన ఛానల్లో. సో యూ కెన్ లుక్ ఇట్, మీరు ఇంకొకసారి చూడొచ్చు. సో మనం ఇక్కడ వి సీ ఇట్ ఇన్ డీటెయిల్డ్. ఏ విధంగా దేవుడు మనుష్యుల్ని, సర్వోన్నతమైన వారిని ఏ విధంగా సృజించారు అన్నది ఈ దినము మనం ఇంకొకసారి చూసుకుంటాము. ఇండీడ్, నిజముగా మనుషులు దేవుని యొక్క సర్వోన్నతమైన సృష్టి. మిగిలిన సృష్టి కంటే, సమస్త జీవరాశుల కంటే, ఆఖరికి అటువంటి గొప్ప సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రములు, వాటికంటే మనుష్యుడి యొక్క సృష్టి చాలా ప్రత్యేకమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనుష్యుడి యొక్క సృష్టి మిగిలిన సృష్టికి చాలా భిన్నముగా జరిగింది. మనుషుని యొక్క సృష్టి ఏ విధంగా జరిగిందంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. తన యొక్క సొంత చేతులతో మనల్ని దేవుడు సృజించుకున్నాడు. మన యొక్క నాసిక రంధ్రాల్లో తన యొక్క ఊపిరిని ఊది మనల్ని సృజించుకున్నాడు. మిగిలిన వాటినన్నిటిని మాట చొప్పున దేవుడు సృజించి ఉంటే, మనల్ని మాత్రము తన యొక్క చేతులతో ఆ యొక్క మట్టి ముద్దను తీసుకుని ప్రేమగా మనల్ని సృజించుకున్నాడు మన యొక్క దేవాతి దేవుడు. అండ్ ఆల్సో we were being given special importance. మనకి ఒక ప్రాముఖ్యత మనకి ఇవ్వబడుతూ ఉంది ఈ యొక్క 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం నుండి మనం చదువుకోవటం మొదలు పెట్టగా 2వ అధ్యాయం మొదలుకొని
ఈ యొక్క ఆది కాండము 50వ అధ్యాయము 26వ వచనము ముగింపు వరకు. ఇప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి మొదలుకొని ఆది కాండము 50వ ఆఖరి అధ్యాయమైన 50వ అధ్యాయము ఆఖరి వచనమైన 26వ వచనముతో మనకి మనుష్యుని యొక్క పురాణమంతయు, మనుష్యుని గూర్చి మనకి కావాల్సిన హిస్టరీ అంతయు మనకి చెప్పబడుతుంటుంది. సో ఇప్పుడు వరకు వి సీ ద క్రియేషన్ దట్ వాస్ బీన్ క్రియేటెడ్. ఈ యొక్క సృష్టి యావత్తు దేవుడు సృజించారు. ఆ యొక్క సృష్టిలో ఆ యొక్క 6 దినముల్లో 5 దినముల సృష్టి మనం ఏంటా అని చెప్పి ధ్యానించుకున్నాం. ఆ యొక్క 5 days దేవుడు ఏం సృజించారని మనం చూసుకున్నాం. ఏ విధంగా అయితే భూమిని సృజించారో, ఏ విధంగా అయితే నీటిని, చీకటిని, వెలుగుని దేవుడు సృజించారో, ఆ వెలుగిచ్చే అటువంటి గొప్ప గొప్ప నక్షత్రములు వాటినన్నింటినీ ఏ విధంగా దేవుడు సృజించారో, అదేవిధంగా ఈ యొక్క భూమి మీద ఉండే సమస్త పచ్చదనముని దేవుడు ఏ విధంగా సృజించారో మనం ధ్యానించుకున్నాము. ఇదంతా ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేజ్. మనకి కనిపిస్తున్న అటువంటి సృష్టి అంతయు ఎటువంటి ప్రాముఖ్యత, ఎటువంటి ప్రత్యేకత లేనిది. అది మనుష్యుని కొరకు సిద్ధపరచబడినది, మనుష్యుని కొరకు సృష్టింపబడినది. మనుష్యుడు జీవించడానికి, మనుష్యుడు దేవునితో సహవాసంలో ఉండటానికి, మనుష్యుడు ఆనందంగా ఉండటానికి ఇటువంటి సృష్టి అంతయు సృష్టింపబడి ఉన్నది. ఈ లోకంలో ద సాడ్ థింగ్ ఈజ్ అటువంటి సృష్టిని ప్రేమిస్తూ మనుషుల్ని ద్వేషించే భయంకరమైన పాపపు పరిస్థితులు యొక్క లోకంలో వచ్చి ఉన్నాయి. విచ్ యాజ్ ఎ క్రిస్టియన్ వి షుడ్ నాట్ ఎంకరేజ్. మనం క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారిగా మనము మనుష్యుని దేవుని యొక్క ప్రథమమైన సర్వోన్నతమైన సృష్టికి ఇవ్వాల్సిన మర్యాద అటువంటి మనిషి కోసం సృష్టింపబడిన అటువంటి లోకానికి ఇవ్వకూడదన్నది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో హ్యావింగ్ సెడ్ దట్, మనం దాన్ని చెప్పుకోగా ఇక్కడ మనకి సృష్టి అన్నది ఏంటంటే ఒక స్టేజ్. ఒక డ్రామా జరగటానికి ఒక స్టేజ్ ఎలా కావాలో, మనుష్యుని యొక్క చరిత్ర మనందరికీ చూపించడానికి, మనుష్యుడు ఏ విధంగా ఈ యొక్క లోకంలో మొదలయ్యాడు, మనుష్యుడు ఏ విధంగా పాపములో పడిపోయాడు, అటువంటి మనుష్యుడిని దేవుడు ఏ విధంగా రక్షించడానికి, అటువంటి రక్షణ కార్యాన్ని ఆ యొక్క ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా జరిపిస్తాడు అన్న కథంతయు మనకి చూపించే అటువంటి స్టేజ్ మిగిలిన సృష్టి. మనుష్యుడు అందులో చాలా కీలకమైన వాడు, ముఖ్యమైన వాడు. సో ఈ దినం మనం ధ్యానించుకోబోయేది అదే. వై దిస్ స్పెషల్ ఇంపార్టెన్స్ టు అవర్ మ్యాన్ కైండ్. మనుష్యులైన మనకి ఎందుకు ఇటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత దేవుడు మనకి ఇచ్చాడంటే, ఫస్ట్ థింగ్, హీ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ లైక్నెస్. మనల్ని ఆయన ఏ విధంగా సృజించాడంట? తన యొక్క స్వారూప్యములో, తన యొక్క పోలిక చొప్పున మనల్ని సృజించుకున్నాడు. అండ్ ఆల్సో హీ హాస్ గివెన్ ఏ గ్రేటెస్ట్ పర్పస్, అండ్ హీ హాస్ ఎ గ్రేటెస్ట్ పర్పస్. మనకి హీ హాస్ గివెన్ అస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. వీ కెన్ ఆల్సో సే హీ హాస్ గివెన్ అస్ ఎ గ్రేట్ కమాండ్. ఒక ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ మనకి ఇచ్చారు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు మన పట్ల. ఆయన యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నారు. అదేంటంటే దట్ వీ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇన్ దిస్ క్రియేషన్. ఈ యొక్క సృష్టి అంతట్లో ప్రతి ఒక్క జీవరాశి మీద మనము ఏలులాగన, వాటి మీద మనకి ఆధిపత్యం ఉండులాగన, ఈ యొక్క లోకములోనికి ఫలించి విస్తరించులాగన, అనగా దేవుడు భయం కలిగిన, భయభక్తులు కలిగిన అటువంటి పిల్లలను ఈ యొక్క లోకంలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడు. దట్ దిస్ వరల్డ్ మే బి పాపులేటెడ్ బై గాడ్లీ జనరేషన్. ఈ యొక్క లోకము దేవుడు కలిగిన వారిగా, దేవుణ్ణి తెలుసుకున్న వారిగా, అటువంటి జనాంగముతో నిండి ఉండటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దట్ వీ మే హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ అవర్ క్రియేటర్, దట్ వీ మే సర్వ్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్. మన యొక్క యజమానిని మనము సేవించులాగన, ఆయన్ని మనం ఆరాధించులాగన, ఆయనతో సహవాసంలో ఉండులాగన దేవుడు భయభక్తులు కలిగినటువంటి గొప్ప దైవ జనాంగాన్ని యొక్క లోకంలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడు. ఇట్ వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఇంటెండెడ్. దేవుడు మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశం అది. సో ఇటువంటి సృష్టిని మనల్ని సృజించారు. మిగిలిన సృష్టి కంటే భిన్నముగా సృజించారు. చాలా ప్రాధాన్యత మనందరికీ
దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనము వి విల్ సీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ దట్ వీ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ క్రియేషన్. మిగిలిన సృష్టి కంటే మనకి ఉన్న అటువంటి వ్యత్యాసములు ఏంటి అనేది మనం చూసుకుంటే, మొట్టమొదటిది వీ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం ఏమై ఉన్నాము, మనం ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి అన్న ఒక జ్ఞానము, ఒక ఇంటలెక్చువల్ థింగ్, ఒక జ్ఞానము మనకి మిగిలిన జీవరాశుల కంటే కలిగి ఉన్నాయి. వీఆర్ సివిలైజ్డ్ అంటే మనకి ఒక జీవిత విధానం అన్నది మనకుంది మిగిలిన జీవరాశులతో పోల్చుకుంటే. వీఆర్ బీన్ సివిలైజ్డ్. అండ్ ఇంకోటి వీ డూ కమ్యూనికేట్. మనము దేవుడు ఏ విధంగా సంబోధించి వారితో మాట్లాడేవాడో మనం కూడా ఒకరితో ఒకరము ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నాము. మన యొక్క భావాలను మనము మన యొక్క భాష రూపంలో వ్యక్తపరచుకోగలుగుతున్నాము. మిగిలిన జీవరాశుల్లో మనకది కనపడదు. అండ్ ఆల్సో వీ సీ దట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రియేటివిటీ. సృష్టించే ఒక లక్షణము మనుషుడికి ఇవ్వబడి ఉంది. ఈ యొక్క కట్టడాలు కట్టే విషయంలో, లేదా కొత్త కొత్త పరికరాలు కనుగొనే విషయంలో, లేదా ఆడవారైనా కానీ ఆ యొక్క వంటలు చేసే, కొత్త కొత్త వంటలు చేసే అటువంటి జ్ఞానంలో కూడా అటువంటి క్రియేటివిటీ, కొత్తది సృష్టించే అటువంటి లక్షణము, గొప్ప గొప్ప కట్టడాలు కట్టే అటువంటి లక్షణము, మనకు ఉపయోగపడే ఇటువంటి పరిజ్ఞానము, ఇటువంటి జ్ఞానము, ఈ విధంగా అందరం కలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఇది సాధ్యమా? సాధ్యం కాదు. ఈ దినం చక్కగా అందరము ఈ విధంగా ఫోన్లో మనం కలుసుకోగలుగుతున్నాము. ఇంకొకసారి దేవుడి యందు మనందరము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ఒక అవకాశం మనకు కలిగి ఉంది. దిస్ ఇస్ ఆల్ ద క్రియేటివిటీ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us విత్. మిగిలిన సృష్టి కంటే మనల్ని ప్రత్యేకంగా ఆయన యొక్క రూపంలో, ఆయన యొక్క స్వారూప్యంలో మనల్ని సృజించుకున్నారు కనుక అటువంటి జ్ఞానము మనుష్యులకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. సో దిస్ సెట్స్ us అపార్ట్. ఇంకోటి ద ఇంపార్టెంట్ థింగ్, రిలేషన్షిప్స్. అంటే బంధాలు, బంధుత్వాలు మనుషుల్లోనే మనం చూస్తూ ఉంటాము మిగిలిన జీవరాశుల కంటే. ద రిలేషన్షిప్స్ గివ్స్ అస్ ది ఇన్సైట్. ఒకసారి మనకి అటువంటి త్రిత్వమైన, ఏకత్వమైన దేవుని గురించి మనం ధ్యానించుకుంటే, అవర్ గాడ్ ఈజ్ ఏ ట్రయూన్ గాడ్. త్రిత్వములో ఏకత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మన యొక్క దేవుడు ఉండగా, దే హ్యావ్ దట్ రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. అటువంటి సంబంధము, అటువంటి ఐక్యత కలిగిన వారిగా వారు ఉన్నారు. అటువంటి సంబంధాలు ఈ యొక్క లోకంలో కూడా మనుషుల మధ్యన మనం చూస్తూ ఉంటాము. అది మిగిలిన జీవరాశుల్లో మనకు కనిపించదు, కానీ మన మనుష్య జాతిలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ దట్ అవర్ లార్డ్ హ్యాస్ గివెన్ టు అవర్ హ్యుమానిటీ. మనుష్యులైన మనకి మన యొక్క దేవాతి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత. మిగిలిన సృష్టి సృజించారు, వాటితో మనల్ని సృజించారు, కానీ మన చుట్టూ మిగిలిన కథంతా జరుగులాగన, మానవాళి మీద కథంతయు కేంద్రీకృతం అవులాగన, మనుష్యుల చుట్టూ జరగాల్సిన డ్రామా అంతా జరగటానికి మిగిలిన సృష్టి అన్నది సృజింపబడింది. సో హ్యూమన్స్, మనుషులు సృష్టి కంటే చాలా ప్రాముఖ్యమైన వారు. మనుషులు దేవుని యొక్క రూపంలో చేయబడిన వారు. వాళ్ళు ఏ రంగులో ఉన్నా, ఎటువంటి విశ్వాసాల్లో ఉన్నా, ఎటువంటి దుస్థితిలో ఉన్నా, వాళ్ళు దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడ్డారని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ బీన్ ఈక్వల్లీ మేడ్ బై అవర్ గాడ్. దేవుని చేత ప్రతి ఒక్కడిని ప్రేమగా మన దేవుడే సృజించుకున్నారు కనుక, ప్రతి మనుష్యుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు కనుక మనము వారిని ఎంతగానో ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క లోకంలో ఉన్న విషయాలన్నీ మనుషులకు ఉపయోగపడటానికి దేవుడు సృజించారు, కానీ మనుషులు అటువంటి లోకపరమైన వాటి కొరకు కొట్టుకుని ఇబ్బంది పడాలని దేవుడు మనుషుల్ని ఎప్పుడూ సృజించలేదు. ఎప్పుడైనా మెటీరియలిజం, ఈ లోకపరమైన వాటికి తక్కువ స్థాయినిస్తూ, మనుషులకు దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వాటికి ఎక్కువ స్థానం ఇవ్వాలన్నది ఇంకొకసారి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అండ్ దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్. మనుషుల యొక్క చరిత్ర ఇక్కడ మనకి ఆది కాండంలో మొదలైంది. మనుషుడు ఎక్కడ మొదలయ్యాడు, మొట్టమొదటి మనుషుడు ఎవరు, ఆ యొక్క మనుషుడి నుండి ఏ విధంగా ఈ కాలంలో మన వరకు మనుషులు ఉన్నారు,
మన యొక్క పూర్వీకులు ఎవరు, అసలు ఈ చరిత్ర ఏంటి, మనం అసలు ఈ భారతదేశంలోనికి ఏ విధంగా వచ్చాము. చాలామంది నేను కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూసి చాలా బాధపడతా. కొన్ని వీడియోలు చూసి ఎందుకు బాధపడతానంటే, ఆ వీడియోల్లో కొంతమంది దైవ సేవకుల్ని మీరు ఏ దేశంలో ఉంటే ఈ దేశపు దేవుళ్ళని మాత్రమే మీరు పూజించాలి, వేరే దేశాల్లో వేరే దేవుళ్ళని మీరు పూజించకూడదు, ఈ విధంగా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఈ లోకానికి సృజించిన దేవుడు ఎప్పుడు ఒక్కడే. అటువంటి గొప్ప దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు ఈ దేశానికి ప్రత్యేక దేవుడు, లోకానికి ప్రత్యేక దేవుడు ఉండడు. లోకాన్ని సృజించిన దేవుడే ఈ దేశాన్ని కూడా సృజించినప్పుడు అందరికీ ఎవరో ఒక్కడే దేవుడై ఉండాలి. ఆ దేవుడు ఎవరు అన్నది అది మనం వ్యక్తిగతంగా పరిశీలించి పరీక్షించుకోవాలి. అంతేగాని మా ప్రాంతంలో దేవుడు ఈయన, వేరే చోట వేరే దేవుడు అని చెప్పి ఆ విధంగా విభజించడం అజ్ఞానంతో కూడినది, జ్ఞానము లేని చర్యలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, వేర్ డిడ్ ఆర్ నేషన్స్ కమ్ ఫ్రమ్? మనుష్యుడు దేవుడి యొక్క చేతి పని అయి ఉండగా, ఆ యొక్క మనుష్యుడి నుండి ఇప్పుడున్న దేశాలన్నీ వచ్చి ఉండగా, ఆ యొక్క ఈ దేశం అన్నది, మనము నివసిస్తున్నటువంటి దేశం అన్నది ఎక్కడి నుండి వచ్చిన అన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ యొక్క పూర్వీకులు ఎవరన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో దిస్ జెనిసిస్ ఆరిజిన్స్, ఈ కథ ఏదైతే ఉందో ఆది కాండము మనకి అటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా వీ విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆది కాండము మొట్టమొదటి అధ్యాయము ఒకసారి 26వ వచనం చదవండి. ఆది కాండము మొట్టమొదటి అధ్యాయం 26వ వచనము. అందులో ఉంటుంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ఉన్న ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ మనము 6వ దినం గురించి మాట్లాడుతున్నాము. దేవుని యొక్క 7 దినాల సృష్టిలో 6వ దినమున సమస్త జంతువులను, వాటితో పాటు మనుష్యులను దేవుడు సృజించుండగా, అటువంటి మనుషులను సృజించిన మాటల గురించి ఇక్కడ మనం ధ్యానించుకుంటున్నాము. తర్వాత మళ్ళీ 2వ అధ్యాయం మనం చదువుకుంటే, 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అని మనుషుల్ని ఏ విధంగా సృజించారన్నది ఇక్కడ వర్ణిస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కొంతమంది అయోమయంలో పడుతూ ఉంటారు. ఏంటంటే, దేవుడు మొట్టమొదటి అధ్యాయంలో సృజించారు కదా మనుషుల్ని, మళ్ళీ 2వ అధ్యాయంలో మళ్ళీ సృజిస్తున్నారా, మళ్ళీ మనుషులను సృజిస్తున్నారా అని ఒక చిన్న అయోమయంలో అంటారు. కాదు, మొట్టమొదటి అధ్యాయంలో ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ హెడ్లైన్స్. మనం పేపర్ చదివినట్టయితే పేపర్లో మనకి వార్తలు హెడ్లైన్స్ ఉంటాయి కదా, ప్రాధాన్యంగా కొన్ని పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించబడి ఉంటాయి. అవి ఏంటంటే మొట్టమొదటి అధ్యాయంలాగా ఇట్ ఈజ్ ఎ సమరీ. మనకి దేవుడు ఏ విధంగా సృజించాడు తర్వాత అన్నదానికి ముందు ఈ విధంగా సృజించారని ఒక క్లుప్తంగా చాలా అర్థంతో కూడిన ఒక మాటలు మనకి కనిపిస్తున్నాయి. దాని తర్వాత పోర్షన్ చూస్తే మనకి ఇట్ ఈజ్ ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఏ విధంగా సృజించాడని 2వ అధ్యాయం నుండి చెప్పటం అనేది మనకు జరుగుతుంది. మొట్టమొదటి అధ్యాయంలో చెప్పబడిన మాటలని దేవర్ లైక్ హెడ్లైన్స్ ఇన్ ద న్యూస్ పేపర్. మనకి పేపర్లో కనిపించే అటువంటి ముఖ్యమైన వార్తల్లాగా ఉన్నాయి. దాని కింద ఏదైతే వివరణ ఉందో అది 2వ అధ్యాయం నుండి మొదలుకునిద్ది. ఇది మనందరం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంతేగాని 2 సార్లు దేవుడు సృజించాడు, మొట్టమొదటిది నాశనం అయిపోయింది, రెండోది మళ్ళీ సృజించాడు, ఇలాగ కాన్ఫ్లిక్ట్ థియరీ అంటే ఒక యుద్ధం జరిగి ఈ విధంగా నాశనం అయిపోయింది, లేదా దేర్ వాజ్ ఎ గ్యాప్, ఒక చిన్న మధ్యలో కొద్దిగా సమయం అన్నది గడిచిపోయింది అన్న ఈ మాటలన్నీ ఒకప్పుడు జరిగినటువంటి ఎవల్యూషన్ థియరీ. అంటే మనుషుడు కోతు నుండి వచ్చాడు, ఎన్నో వేల 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 సంవత్సరాలు ఈ యొక్క భూమికి ఉన్నాయి అని చెప్పి నమ్మేవారు ఆ కాలంలో
జ్ఞానము ఎక్కువ లేకుండా ఉన్నందువల్ల, ఆధునికత లేనందువల్ల, వాళ్ళకి పరిజ్ఞానం లేక అప్పుల్లో కొన్ని ఊహలతో కూడిన అంచనాలతో ఇటువంటి అంచనాలకి వాళ్ళు వచ్చి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఆధునికత నిజంగా వచ్చి ఉండగా, టెక్నాలజీ పెరిగి ఉండగా, ఇప్పుడు వాళ్ళు కనుక్కుంటుంది ఏంటంటే భూమికి ఎన్నో వేల 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 సంవత్సరాలు లేవు. భూమి బైబిల్ గ్రంథంకి అనుకూలంగా, బైబిల్ ప్రకారము భూమి యొక్క వయసు కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అని చెప్పి ఇప్పుడు కనుక్కోగలుగుతున్నారు. మన యొక్క మిగిలిన వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు అటువంటి విషయాలన్నీ వివరంగా చెప్పబడి ఉంటాయి. మిగిలిన వీడియోస్లో ఏ విధంగా అయితే ఎవల్యూషన్ థియరీ అదంతా వ్యర్థము, మన యొక్క భూమి అంత పురాతనమైనది కాదు, మన యొక్క భూమి కేవలము బైబిల్ గ్రంథంకి అనుకూలంగా ఉన్న వాక్యానుసారమైన వేల సంవత్సరాలు పురాతనమైనది అన్నది మనకి ఏ విధంగా అనేది వివరించబడింది. మీరు కావాలంటే ఆ వీడియోస్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇంకోసారి. సో మన యొక్క వాక్యానుసారంగా ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, వాక్యంలో చెప్పబడింది ముందుగా దేవుడు సమస్త సృష్టిని ఏ విధంగా సృజించారన్నది వివరించబడింది మొట్టమొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయం నుండి దాన్ని మనకి విశ్లేషించడం అన్నది జరిగింది. సో ఇట్ వాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్ అండ్ ఇట్ వాస్ బీన్ డీటెయిల్డ్ ఇన్ ద సెకండ్ చాప్టర్. మనకి మొట్టమొదటి అధ్యాయంలో చెప్పబడింది, 2వ అధ్యాయంలో వివరించబడింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క 4వ వచనం చదువుకుందాము. ఆదికాండము 2:4 వచనము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. దీస్ ఆర్ ది జనరేషన్స్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ వెన్ దే వర్ క్రియేటెడ్ ఇన్ ద డే. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఒక పదం దినమందు అన్న మాట ఇక్కడ చూస్తున్నాము. ఇన్ ద డే ఇంగ్లీష్లో. చాలామంది ఇక్కడ దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. దినమందు అనగానే అది ఏకవచనంలో చెప్పబడుతుంది కనుక ఇది ఒక్క దినములోనే దేవుడు సృజించారేమో అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు దాని ముందు క్లియర్గా 6 దినముల్లో దేవుడు సృజించి 7వ దినమున విశ్రమించెను అని చెప్పి మనం గత వారం ధ్యానించుకున్నాం కనుక. సో ఇక్కడ దినమందు అంటే మనకి బైబిల్ గ్రంథము రచించింది ఎవరు? ఇంకా ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ యొక్క ఆదికాండము, ఈ యొక్క మొట్టమొదటి 5 గ్రంథములైన తోరా 5 గ్రంథములు రచించింది పాత నిబంధనలో మోషే గారు. ఆ మోషే గారు వీరందరూ ఆ యొక్క హెబ్రీలు అయి ఉండగా, ఆ యొక్క ఇజ్రాయేలీలు అయి ఉండగా వారి యొక్క రాసే విధానం ఏ విధంగా ఉండేదంటే, వాళ్ళ దృష్టిలో దినమందు అంటే కొంతకాలం అని అర్థము. ఎంతకాలం అన్నది చెప్పబడి లేదు, కొంతకాలము అని అర్థం వచ్చింది. ఎప్పుడైనా ఆ యొక్క దినమందు ముందు ఏదన్నా ఒక అంకెని జతపరిస్తే, ఆ దినమందు అన్న మాట ముందు, ఆ దినముకు ముందు ఏదైనా అంకెని 1 కానీ 2 కానీ 100 కానీ 1000 కానీ ఒక అంకెని వాళ్ళు జతపరిస్తే అది అంతకాలముకి చెందినదని అర్థము. ఆ అంకెని తీసివేసి కేవలము దినమందు అని మాత్రమే చెప్పారంటే దాని అర్థం ఏంటంటే అది కొంతకాల సమయము అని చెప్పి మనకి అర్థమవుతుంది. మొట్టమొదటి అధ్యాయం ప్రకారము అది 6 దినములు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇది మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. ఎందుకంటే మనం మొట్టమొదటి అధ్యాయంలో చూస్తాం కదా, అక్కడ దినమందు ముందు మొదటి దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను. అక్కడ ప్రతి దినము అన్న మాటకి ముందు ఒక అంకెని మనం చూస్తూ ఉంటాం. అలా అంకెని మనకి చెప్తేనే అది ఎంతకాలం అన్నది మనకి తెలిసిద్ది. అంకె చెప్పకపోతే అది ఒక లిమిటెడ్ టైం అని, అది కొద్ది కాలం అని మనందరం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఈ విషయాన్ని మనందరం గమనించిన తర్వాత లెట్స్ సీ ద 5th verse. 5వ వచనం చదువుకుందాము. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును
ములవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. సో ఈ మాట ప్రకారము మనందరము ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న అనుమానము ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. ఐ డోంట్ నో ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ ద డౌట్. మీకు అటువంటి ఏదన్నా ఒక డౌట్ ఏమన్నా వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ మీరందరూ వాక్యము చదివినట్టయితే మనకి ఇటువంటి వృక్షములు, మొక్కలు, చెట్లు, సమస్త పచ్చదనము ఈ భూమి మీద ఏ దినమున మన యొక్క దేవాతి దేవుడు సృజించారు. దేవుడు అటువంటి చెట్లను, సమస్త వృక్షములను, అటువంటి పచ్చదనం అంతయు దేవుడు మనకి 3వ దినమున సృజించారు. 3వ దినమునే సమస్త చెట్లను, సమస్త వృక్షములను దేవుడు సృజించి ఉండగా మన యొక్క మనుషులను దేవుడు ఎప్పుడు సృజించారు? 6వ దినమున సృజించారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ప్రకారము అక్కడ ఏ పొదయు, ఏ చెట్టును మొలవలేదంట. ఏ పొదయు, ఏ చెట్టుయు అక్కడ ఇంకా మొలవలేదంట. మరి అలాంటప్పుడు ఇక్కడ మనుషుని సృజించే ముందు ఒక మాట చెప్తూ ఉండగా సో ఒక చిన్న సందేహం వచ్చే అవకాశం ఉంది. దేవుడు ఆ యొక్క 3వ దినాన దేవుడు సృజించి ఉంటే ఈ మాటలు 6వ దినమున చెప్తున్నారా, లేకపోతే ఆ యొక్క 3వ దినమున చెప్తూ ఉన్నారా అని చెప్పి మనకి ఒక సందేహము రావచ్చు. కానీ ఇది మనం అనుకుంటున్న అటువంటి రెగ్యులర్గా చెప్పే చెట్లు, రెగ్యులర్గా చెప్పే అటువంటి వృక్షముల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎటువంటి పొద గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ చెప్పే పొద గురించి, ఇక్కడ చెప్పే చెట్టు ఏంటా అన్నది ఇప్పుడు మనము వివరించుకుందాము. ఇప్పుడు మనము వాటి గురించి లోతుగా వెళ్ళి నేర్చుకుందాము. బేర్ విత్ మీ. సో ఫస్ట్ థింగ్, ఈ గ్రంథం అన్నది ఏ భాషలో రాయబడింది? హెబ్రూ భాషలో రాయబడింది. సో హెబ్రూ భాషలో రాయబడినటువంటి గ్రంథమును ఆ యొక్క మిగిలిన తర్జుమా చేసే ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి దాన్ని ఆంగ్ల భాషలో, ఆ యొక్క ఆంగ్లంలో నుండి మన యొక్క తెలుగు భాషలోనికి దాన్ని తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. సో మొట్టమొదటిగా ఆ యొక్క హెబ్రూ భాషలో రచించినప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఏ టఫ్ థింగ్ టు అండర్స్టాండ్ అవర్ గ్రేట్ లార్డ్స్ వర్క్. మన యొక్క దేవుని యొక్క జ్ఞానం అర్థం చేసుకునటము ఇట్స్ ఆల్వేస్ ఎ డిఫికల్ట్ థింగ్. బట్ ప్రైజ్ గాడ్, హీ వాస్ బీన్ ఫెయిత్ఫుల్ ఈవెన్ టిల్ టుడే ప్రిజర్వింగ్ హిస్ వర్డ్. తన యొక్క వాక్యమును ఈ దినం వరకు ఆ విధంగా మన కొరకు కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రం. ఫస్ట్ థింగ్ వీ విల్ సీ ఇన్ ద వే దట్ దిస్ వాస్ బీన్ రిటన్. హెబ్రూ భాషలో రాసినప్పుడు హెబ్రూ గ్రంథకర్తలు హెబ్రూ భాషలో రచించేవారు ఏ విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఉంటుంది అన్నది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి రచింపబడిన ఆ యొక్క భాష హెబ్రూ భాష, రచించిన వారు హెబ్రీయులు. సో వాళ్ళు ఏ విధంగా దీన్ని రచిస్తారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈ యొక్క దినము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాము. సో ఇక్కడ వాడిన 2 పదములు ఆ యొక్క పొదకి, 5వ వచనంలో చూడండి, ఏ పొదయు ఏ చెట్టును, ఆ పొదకి ఆ యొక్క చెట్టుకి వారు హెబ్రూ భాషలో వాడిన పదాలు ఏంటంటే సియా, ఏసేబ్. సియా అనగా చెట్టు, ఏసేబ్ అనగా పొద. సో ఈ సియా, ఏసేబ్ అన్న మాటలు వాళ్ళు ఆ యొక్క గ్రంథములో, హెబ్రూ గ్రంథములో దేవుడిచ్చిన వాక్యములో రచించారు. సో ఈ యొక్క సియా, ఈ యొక్క ఏసేబ్ అన్న ఈ యొక్క మాటల యొక్క అర్థం మనము
ఇంకా వేరు వేరు అర్థములు ఏ విధంగా ఉంటాయని చెప్పి మనం చూసినట్టయితే ఇందులో సియా అండ్ ఏసేబ్ అన్న మాట ఇంకొక చోట కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. వాక్యంలో ఇంకొక భాగంలో కూడా ఇటువంటి మాటలే రాయబడి ఉన్నవి. ఎక్కడంటే మనము చూసినట్టయితే ఆదికాండము 3వ అధ్యాయములో మనుష్యుడు పాపము చేసిన తర్వాత దేవుడు ఆ యొక్క మనుష్యుడికి శిక్షగా ఆయనకి చెప్తూ ఉంటారు. 18వ వచనము చూడండి. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఏంటి? ముళ్ళ తుప్పలు, రెండవది పొలములోని పంట. ఈ మాటలే ఇక్కడ కూడా వాడబడటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తున్నట్టు చాలామంది అనుకున్నట్టు ఇది అక్కడ ఆల్రెడీ దేవుడు వారి కొరకు సృజించిన అటువంటి చెట్లు, అటువంటి ఫలమిచ్చు వృక్షములు కాదు, కానీ ఇది మనుష్యుడి యొక్క పాపము చేయకముందు చెప్తున్న వాక్యము కనుక మనుష్యుడు అటువంటి పాపము చేసిన తర్వాత వచ్చు విషయముల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అప్పటికి అవన్నీ ఇంకా మొలిపించబడలేదు. మనుష్యుడు ఏ దినమైతే పాపము చేశాడో తన యొక్క శ్రమతో, తన కష్టముతో ఆ విధంగా పొలము పండించుకుని ఆ పొలములో ఈ దినము మనం తింటున్నాం కదా, ఈ యొక్క అన్నము కానీ మిగిలిన వేరువేరు దేశాలు, ఈ లోకమంతయు తినే అటువంటి వీట్ కానీ బ్రెడ్ కానీ అటువంటి వేరువేరు ధాన్యము ఈ దినం మనం ఏ విధంగా అయితే మొలిపించుకుని కష్టపడి తింటున్నామో దాన్ని ఆ యొక్క హెబ్రూ భాషలో దే కాల్ ఇట్ సియా అని చెప్పి దాన్ని పిలుస్తున్నారు. హర్బ్ అంటే ఆ యొక్క ముళ్ళ తుప్పలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ యొక్క పొదగా పిలుస్తూ ఉంటారు. అవి అప్పటికి దేవుడి యొక్క సృష్టిలో అప్పటికి ఇంకా అవి సృజింపబడలేదు. ఎందుకంటే మనుష్యుడు ఆ యొక్క ప్యారడైజ్ని పాపము చేయలేదు. సమస్తమును అందముగా ఉంది, కష్టము లేదు, బాధ లేదు. ఆ యొక్క కష్టపడి సంపాదించుకోవాలన్న అవసరత అక్కడ లేదు. వాళ్ళు ఆ ముళ్ళ కంపల్లో గుచ్చుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ మన యొక్క ఇప్పుడంటే అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాగా టెక్నాలజీ పెరిగిపోయి ఈ పనులు చేసుకుంటున్నారు. కానీ చాలామంది మన యొక్క ఊర్లలో లేదా మన యొక్క మన యొక్క ప్రీవియస్ జనరేషన్స్ని, మన యొక్క పూర్వీకులను చూసుకున్నట్టయితే వాళ్ళందరూ చేసుకుంది ఆ యొక్క వ్యవసాయమే. ఆ యొక్క వ్యవసాయం అన్నది ఎంత కష్టంగా ఉండేదో వి ఆల్ కెన్ రిలేట్. మన పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది కదా. ఆ యొక్క ఊర్లో వెళ్ళి చూస్తే వాళ్ళ యొక్క వ్యవసాయం ఎంత కష్టంగా ఉంటుంది. ఆ యొక్క ముళ్ళతో కానీ ఎంత కష్టపడి వాళ్ళు దున్ని ఆ భూమిని సాగు చేసే విధంగా వాళ్ళు మార్చుకుని దాన్ని పండించడం అన్నది ఈ దినం వరకు మనం రైతుల యొక్క కష్టాలు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి విధంగా దేవుడి యొక్క సృష్టి సృజింపబడినప్పుడు లేదు, చాలా అందంగా ఉంది. మనుషుడికి సమస్తము ఉచితంగా ఇవ్వబడుతుంది. వారికి కావాల్సిన పలు రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అప్పటికప్పుడు చక్కగా వాళ్ళు తినే విధంగా. వాళ్ళకి అక్కడ కష్టపడేది ఏం లేదు, వాళ్ళు దున్ని కష్టపడేది ఏమీ లేదు. సమస్తమును దేవుడే వారికి అందిస్తూ ఉన్నారు. సమస్తమును దేవుడు ఆ యొక్క భూమి యందు మొలిపించి వారికి ఇస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి కష్టము లేదు. పాపం ఈ లోకంలోనికి ప్రవేశించక ముందు చాలా అందంగా ఉంది. ఎప్పుడైతే పాపము మనుష్యుడు చేసి ఉన్నాడో అటువంటి ముళ్ళ కంపలు, ఆ ముళ్ళ కంపలతో పాటు అటువంటి సియా అండ్ ఏసేబ్, ముళ్ళ కంపలతో పాటు ఆ యొక్క పొద, చిన్ని చెట్లు. ఏ విధంగా అయితే వీళ్ళు ఈ విధంగా సాగు చేసుకున్న అటువంటి పొలములో
పొలంలో పండించుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఆ యొక్క ముళ్ళ కంపలతో వీళ్ళు కష్టపడుతూ ఉన్నారో, అటువంటి విధంగా తర్వాత అన్నది సృష్టి మారిపోయింది. దట్స్ హౌ వి హ్యూమన్స్ హ్యావ్ డిస్ట్రాయిడ్. మనుషులు చేసిన పాపం వల్ల ఈ యొక్క సృష్టి అంతయు ఏ విధంగా అందంగా ఉన్నది కాస్త ఇటువంటి విధంగా మారిపోయింది. దిస్ వాజ్ దట్ వర్స్. ఇక్కడ చెప్పబడుతున్న 2వ అధ్యాయము 5వ వచనము దాని గురించి చెప్తుంది. అంతేగాని ఆదాము గారు సృష్టింపబడక ముందు ఎటువంటి పచ్చదనము, ఎటువంటి చెట్లు లేవని కాదు. అప్పటికీ దేవుడు సమస్త చెట్లను అన్నిటినీ సమకూర్చి ఆదాము గారు సృజింపబడిన దినమునే సమస్తముని అందముగా సృజించారు. ఎందుకంటే ఒకసారి కావాలంటే ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 29వ వచనం చూడండి. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. తర్వాత భాగం చదువుతాము. 5వ వచనము, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. 6వ వచనము, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. వర్షము దేవుడైన యెహోవా వారికి కురిపించలేదు. మరి వర్షము వారికి కురిపించినప్పుడు ఏ విధంగా వాటికి నీరు అందిందంటే, ఈ యొక్క భూమి నుండి వచ్చేటువంటి ఆవిరి చేత భూమి నుండి వచ్చే ఆవిరి చేత తడిపింపబడింది. ఓకే, చాలామంది ఆవిరి అంటే ఈ కాలంలో మనందరము వర్షం ఏ విధంగా కురిసిద్ది, ఆవిరి అంతయు ఈ యొక్క భూమి మీద ఉన్న నీరంతయు ఆవిరిగా మారి అది ఆ యొక్క మబ్బుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి వర్షం అన్నది కురిసిద్దని మనందరం ఈ దినం తెలుసుకున్నాం. ఆవిరి పైకి ఎగసిన తర్వాత అది మనకి వర్షంగా కురిసిద్ది అన్నది మాత్రం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ వర్షం కురవలేదు, ఆవిరి మాత్రమే భూమి అంతయు తడిపినది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తోంది. మనందరం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, we should not have that heart of looking things which are right now. ఈ దినము మనం చూస్తున్న విషయాలతో మనం పోల్చుకోకూడదు. కానీ బికాస్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ వాజ్ నాట్ ద వరల్డ్ వాట్ వి సీ. మనం ఈ దినము చూసే పరిస్థితులు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము కాదు. ఎందుకంటే దీస్ వర్ ద వర్డ్స్ బిఫోర్ ద మ్యాన్ సిన్డ్. మనుష్యుడు పాపము చేసే ముందు ఈ యొక్క వాక్య భాగం అన్నది జరుగుతుంది. అప్పుడు అటువంటి లోకము చాలా భిన్నముగా ఉంది. అది దేవుడి యొక్క గొప్ప స్వర్గము వలె ఉంది. అక్కడ బాధ లేదు, వేదన లేదు, కష్టం లేదు, ఎటువంటి దాని గురించి ఆలోచించే అవసరత అక్కడ లేదు. అన్నీ మనకి చక్కగా సమకూర్చబడుతున్నాయి, పొందుపరచబడుతున్నాయి. ఈ విషయాన్ని మన యొక్క హృదయంలో బలంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇది మనము చాలా బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఎటువంటి కష్టము లేదు అన్నది. సో ఈ విధంగా కింద నుంచి ఆవిరి వెళ్తూ ఉన్నదంట. మీ ఎవరికైనా ఈ విషయాల గురించి ఇంకా ఎక్కువ లోతుగా చదువుకోవాలంటే, ఈ విషయాల్లో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే, నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఎదగాలనుకుంటే, ఐ డూ రిఫర్ ద కామెంటరీ ఆఫ్ కసూటో అనే ఒక వ్యక్తి, ఆయన యొక్క దైవజనుడి యొక్క బైబిల్ కామెంటరీ మీ అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే హీఈస్ ఏ రబ్బీ ఇన్ హెబ్రూ. ఆ యొక్క ఇజ్రాయిలీలో ఆయన ఒక రబ్బీ, అంటే ఆయన ఒక బోధకుడు. అటువంటి బోధకుడుగా ఆయన హెబ్రూ భాషని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నది క్లియర్గా వివరించి రాసి ఉంచారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా అయితే ఆ యొక్క పొదని, ఆ యొక్క చెట్టును ఏ విధంగా సంబోధిస్తున్నారు అక్కడ,
సియా ఏసేఫ్ అన్న మాటకి అర్థం ఏ విధంగా ఉంటుందని ఆయన చక్కగా ఆయన యొక్క కామెంటరీలో రాసి ఉంచారు. అదేవిధంగా ఆయన ఈ యొక్క ఆవిరి అంటే ఈద్, జనరల్గా ఈద్ అంటారు, ఆవిరి అని ఇక్కడ మనకి చెప్తుంది. అది ఎటువంటి ఆవిరి అంటే ఇట్స్ లైక్ ఏ స్ప్రింగ్ వాటర్ కమింగ్ అవుట్ లైక్ ఏ ఫౌంటైన్. అర్థమైందా? భూమి నుండి అటువంటి నీరు ఒక ఫౌంటైన్ వలె ఇలా కింద నుంచి ఇలా రావటాన్ని వాళ్ళు ఆ విధంగా సంబోధిస్తారు. అంటే ఒకప్పుడు వర్షం అన్నది లేదు. నోవా గారు సమయం వరకు, నోవా గారు సమయంలో లోకము ఎంతో పాపముతో నిండి ఉన్నదని దేవుడు అటువంటి భయంకరమైన వర్షమును కురిపించారు. ఆ యొక్క జల ప్రళయములో సమస్తాన్ని నాశనం చేశారు. సో వర్షం అన్నది ఇట్స్ ఆల్వేస్ యాజ్ ఎ జడ్జ్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి వచ్చే అటువంటి తీర్పు వలె మనకి వర్షం అన్నది ఉండిద్ది. ఈ దినముల్లో కూడా మనందరం చూసుకుంటే వర్షం అన్నది ఇట్స్ లైక్ ఏ జడ్జ్మెంట్ ఫర్ మెనీ. చాలామందికి దానివల్ల వర్షం వల్ల చాలామందికి అదొక తీర్పు తీర్చబడుతూ ఉంటారు. ఇట్స్ అవర్ లార్డ్ హూ డిసైడ్స్ వెన్ ఇట్ షుడ్ కమ్ అండ్ వెన్ ఇట్ షుడ్ నాట్. మన దేవుడు అది ఎప్పుడు రావాలి, అది ఎప్పుడు రాకూడదని నిర్ణయించేవాడిగా ఉన్నారు. దాని మీద ఆధారపడుతూ ఈ యొక్క దినము వ్యవసాయం కానీ పంట కానీ దాని మీద ఆధారపడుతుంది. వర్షం రాలేదనుకోండి, రైతులు ఎంత ఇబ్బంది పడతారు. రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ యొక్క లోకంలో కరువు అన్నది ఎందుకు వస్తుంది, లేదా ప్రళయం అన్నది ఎందుకు వస్తుంది, లేదా అటువంటి ఫ్లడ్స్ ఆర్ డ్రాట్స్ ఆర్ ఫ్యామైన్స్. ఐదర్ మొత్తము కరువు వచ్చి నాశనం అయిపోతాయి, వర్షం రాకపోతే అధికంగా వస్తే అంతయు కొట్టుకుపోయి మళ్ళీ నష్టం వస్తూ ఉంటుంది. సో ఇట్ వాస్ బీన్ లైక్ ఏ జడ్జ్మెంట్ ఫర్ ద హ్యుమానిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ అన్సర్టనిటీ ఇన్ వాటర్. నీళ్లు మనకి దక్కే విధానములో వర్షం ఎప్పుడు కురిసిద్దో ఎప్పుడు కురియదో మనకి తెలియదు. కురవదనుకున్న సమయంలో కురవచ్చు, కురిసిద్ది అనుకున్న సమయంలో కురవకపోవచ్చు. దానివల్లే మనకి ఈ దినముల్లో కరువు, కాటకము, వరదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ జడ్జ్మెంట్ అండ్ దెర్ వాజ్ నో జడ్జ్మెంట్ బిఫోర్ ఫాల్. వాళ్ళు ఆ విధంగా పాపము చేయకముందు అందముగా ఉంది. దెర్ వాజ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ఆ యొక్క భూమి నుండి అటువంటి నీరు చక్కగా భూమి నుండి వచ్చేది పైకి. ఆ యొక్క భూమి నుండి వచ్చే నీరు ఏం చేసేదంట, భూమి అంతటిని తడిపేదంట. చక్కగా వృక్షములన్నీ చక్కగా ఫలభరితమవులాగా, వృక్షములన్నీ పెరిగేలాగా భూమి నుండి నీళ్లు వచ్చేవంట. వర్షం అన్నది అప్పుడు లేదు. నోవా గారి సమయం వరకు వర్షం అన్నది లేదు. ఎందుకు వర్షం అన్నది ఈ దినముల్లో మనందరికీ అయిందంటే బికాస్ ఆఫ్ అవర్ సిన్. మన యొక్క పాపము వల్ల, మన యొక్క పాపము యొక్క తీవ్రత పెరిగిపోవటం వల్ల ఫర్ వీ టు అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ అవర్ గాడ్. దేవుణ్ణి మనం మర్చిపోకుండా దేవుడి మీద మనం ఆధారపడలాగన ఆయన మీద మనం అటువంటి వర్షం కొరకు, అటువంటి నీరు కొరకు, అటువంటి సాగు కొరకు, ఆ యొక్క పంట కొరకు కరువు రాకుండా నశించిపోకుండా మనం ఆధారపడటానికి ద రెయిన్ వాజ్ బీన్ అలౌడ్ బై అవర్ గాడ్ అలోన్. కానీ బిఫోర్ వి సిన్డ్, మనం పాపం చేయకముందు ఇట్ ఈస్ వండర్ఫుల్, ఇట్ ఈస్ వెరీ గుడ్. దెర్ ఈస్ నో ఫ్యామైన్, కరువు లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు వర్షం మీద ఆధారపడేవాళ్ళు కాదు. వర్షం మీద ఆధారపడకపోతే కరువు లేదు, లేదా అటువంటి దేర్ వాజ్ వరదలు కూడా లేవు, ఎటువంటి ఆ విధంగా కొట్టుకుపోయే అవకాశం కూడా లేదు. సో ఆ భూమి నుండి నీరు వస్తూ ఉండేది, ఆ యొక్క చక్కగా సమస్తమును తడుపుతూ ఉండేది. దట్స్ ఇట్. దేర్ వర్ నాట్ దీస్ డిజాస్టర్స్ అండ్ ద
సారో దట్ వీ హ్యావ్ టుడే. ఈ దినము మనకి కనిపిస్తున్న సమస్తము చాలామంది దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎందుకు దేవా ఈ విధంగా కరోనా వైరస్ వచ్చిందా, లేదా ఎందుకు దేవా ఈ విధంగా వరదలు వచ్చినాయి, ఎందుకు దేవా ఈ విధంగా పేలుళ్ళు జరుగుతున్నాయి, ఎందుకు దేవా ఈ విధంగా మొత్తము కాలిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ బీన్ ఆన్సర్డ్ ఇన్ జెనిసిస్. ఆదికాండంలో సమస్తము మనకి సమాధానము దొరుకుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ యూ అండ్ ఐ హ్యావ్ సిన్డ్. మీరు నేను పాపము చేసినందువల్ల ఇవన్నీ దేవుడు అనుమతిస్తూ ఉన్నారు. We will go into the important section, 7th verse. ఈ విధంగా మీరు ఆ పదాలు మాత్రం మర్చిపోమాకండి. సియా ఏసేప్ అంటే మనకి అప్పటికి అవి చెట్లు ఇంకా లేవు. అది 3వ వచనంలో చెప్పబడుతుంది కాదు, అది 6వ వచనంలోనే జరగబోయే దాని గురించి చెప్పబడుతున్న వృక్షములు. అప్పుడు మనుషుడు కష్టపడట్లేదు, మనుష్యుడు సాగు చేసుకోవట్లేదు, దేవుడి నుండి ఉచితంగా పొందుకుని ఆనందంగా చీకు, చింత, బాధ, వేదన, ఈ పొట్ట నింపుకోవటం. ఎందుకైనా ఎవరైనా ఏమైనా తప్పు చేశారంటే ఎందుకు తప్పు చేశారు, ఎందుకు పాపం చేశారంటే ఏం చేసినా ఈ పొట్ట కొరకే కదండి అంటారు కదా. అటువంటి బాధ అప్పుడు ఏమీ లేదు. ఆ పొట్ట దేవుడు నింపుతూ ఉన్నాడు ఉచితంగా. వారికి ఎటువంటి శ్రమ లేదు. పరలోకంలో ఉన్నట్టు ఆ యొక్క ఏదైనా వనంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళు కష్టపడి చెమట చిందించి భూమిని సాగు చేసుకుని ఆ ముళ్ళ కంపల్లో ఆ చిన్న చిన్న పొదల్లో కష్టపడి పంటని పండించి తినవలసిన అవసరం ఉంది. సో దిస్ వాజ్ లేటర్ బీన్ గివెన్ డ్యూ టు ద ఫాల్. మనుషుల యొక్క పాపం ద్వారా వర్షం కూడా లేదు, చక్కగా ఎటువంటి కరువు లేదు, వరదలు లేవు. భూమి చక్కగా ఆ యొక్క కింద నుండి వచ్చేటువంటి స్ప్రింగ్స్ ద్వారా తడపబడుతూ ఉంది. నవ్ విల్ సీ ద 7th verse. 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యను. How were we been created? From the dust. మట్టిలో నుండి మనము సృజింపబడిన వారిగా మనం ఉన్నాము. మట్టిలో నుండి మనము ఈ విధంగా జీవించిన వారిగా మనం ఉన్నాము. సో ఇస్ ఇట్ ట్రూ హౌ వి ది యానిమేట్ వన్స్, జ్ఞానం కలిగిన వారము, చలనము కలిగిన వారము, కదలిక కలిగిన వారము, మనము ఎటువంటి చలనము లేని, జీవము లేని, కదలిక లేని అటువంటి ధూళి నుండి, అటువంటి దుమ్ము నుండి, అటువంటి రాయి నుండి మనం ఏ విధంగా సృజింపబడ్డాము అంటే ద సైన్స్ ఇట్ సెల్ఫ్ సేస్. మనకి చాలామంది నమ్మే అటువంటి నాస్తికులు నమ్మే అటువంటి దేవుణ్ణి ఎరగని వారు నమ్మే, దేవుణ్ణి ప్రశ్నించే వారు నమ్మే ఆ యొక్క సైన్స్ మనకి చెప్తుంది, we were being made out of same things the dust is being made of. దానికి ఆక్సిజన్, నైట్రోజన్ మిగిలిన వాటన్నిటితో ఆ యొక్క భూమి సృజింపబడినప్పుడు మనం కూడా we were being made out of the same things. And out of curse, మనం చేసిన పాపం వల్ల God says in Genesis 3, ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్తారు చూడండి, 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నై గనుక తిరిగి మన్నై పోదువని చెప్పెను. You are taken out of dust, so you will again return to dust. There was no death. There was no death before the fall. మనుషులు పాపం చేయకముందు మనుషులు చనిపోయేవారు కాదు. మనలో నుండి ఆ యొక్క మట్టిలో నుండి చేయబడ్డారు, కానీ మట్టిలోనికి తిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు. We would have that forever communion with the Lord. దేవునితో అటువంటి గొప్ప సహవాసములో మనం నిత్యము ఉండేటోళ్ళం. 7వ దినముకి పగలు రాత్రి కలగలేదు.
మిగిలిన 6 దినములకి కలిగినట్టు దేవుడు విశ్రాంతి తీసుకున్న 7వ దినముకు రాత్రైనను పగలైనను కలుగలేదు. ఇట్ వాజ్ లైక్ హెవెన్. ఎటువంటి ముళ్ళ కంపలు లేవు, ఎటువంటి పండించాల్సిన అవసరం లేదు, శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, వరదలు లేవు, కరువు లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఆర్ గాడ్ హెస్ క్రియేటెడ్ ఇట్ టు బి గుడ్. చాలా అందముగా దేవుడు సృజించారు. బట్ వీ సిన్డ్, మనము పాపము చేసి వీ హ్యావ్ టర్న్ దిస్ వరల్డ్ అప్ సైడ్ డౌన్. మరణమే లేకపోతే మరణాన్ని లోకంలోనికి ప్రవేశపెట్టాము, కరువు లేకపోతే కరువుని లోకంలోనికి తీసుకుని వచ్చాము, వరదలు లేకపోతే వరదలు తీసుకుని వచ్చాము, వాటికి కారణమైన వర్షాన్ని తీసుకుని వచ్చాము, గొప్ప ప్రళయాన్ని తీసుకుని వచ్చాము, అందరూ నశించిపోయటానికి కారణమై ఉన్నాము. ముళ్ళ కంపల్లో కష్టపడి ఏదైనా ఎన్ని పనిపాట్లలో పడి దేవుణ్ణే విసర్జించి దేవుడికే సమయం లేకుండా లోకంలో పడి చెడి జీవించాల్సిన దుస్థితిలోనికి మనము వచ్చేసాము. ఒకప్పుడు నిత్యము దేవుని యొక్క స్తుతి అటువంటి సహవాసంలో జీవించాల్సిన మనము కష్టపడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టు అటువంటి పడిపోయిన స్థితిలోనికి మనము వచ్చేసాము. బట్ వీ ఆల్ డు హ్యావ్ దట్ హోప్ ఇన్ అవర్ లార్డ్. మన యొక్క దేవునిలో మనకి ఎప్పటికీ అటువంటి గొప్ప నిరీక్షణ మనకి కలిగి ఉన్నది. దట్ వీ మే బిలీవ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువైన యందు విశ్వాసం ఉంచినట్లయితే He will forgive all that we have sinned and He will eventually receive us into His kingdom. ఇటువంటి బాధ, వేదన, కష్టము, బాధతో ఉండకుండా ఆయన యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించగలము. We see this peculiar version. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. దట్ వీ వర్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ డస్ట్. మనం దేంతో చేయబడ్డాము? మట్టిలో నుండి చేయబడ్డాము. మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? మట్టిలోనికి వెళ్తాము. మట్టి నుండి చేయబడి మట్టిలోనికే వెళ్తాము. దిస్ బ్రీఫ్ టైమ్ స్పాన్, మట్టిలో నుండి చేయబడి మట్టిలోకి వెళ్ళే మధ్యలో ఏదైతే కాలం ఉందో, మనకి పాపములో పడిపోయిన వారికి, ఆదాము గారు పాపం చేసి ఈ దినం మనం జీవిస్తున్నాం కదా, సో పాపములో ఉన్న మనలాంటి వారికి దిస్ ఈజ్ ఎ టైమ్ స్పాన్ దట్ వీ హ్యావ్ ఫర్ రిడెంప్షన్. తిరిగి దేవుడి వైపు తిరగటానికి, ఆయన మన సృష్టికర్త అని మనం ఎరగటానికి. ఇందాక ఒక పాట పాడుకున్నాం కదా, కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి. అటువంటి కుమ్మరైన మనల్ని మనం ఆయన యొక్క మట్టి ముద్దలుగా ఉండగా, ఆయన చేతి పాత్రలుగా మనం ఉండగా, ఆయన మనల్ని సృజించిన కుమ్మరిగా ఉండగా తిరిగి ఆయన్ని తెలుసుకొనటమే ఈ కాలంలో మనం చేయవలసినది. ఇట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు రియలైజ్. సమయము ఇంకా లేదని మనందరము గ్రహించుకుంటూ ఉండాలి. ఫైనల్లీ విల్ రీడ్ దీస్ వర్సెస్ దట్ పాల్ సేస్. రోమియోల గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని బడినది రూపించిన వానితో చెప్పునా? నన్ను ఇలాగా ఎందుకు ఈ విధంగా ఎందుకు రూపించావని, ఈ విధంగా నా యొక్క జీవితాన్ని ఏ విధంగా నిర్ణయించావని, ఈ విధంగా నాకు కష్టములు ఎందుకు వస్తున్నాయని, లేదా ఈ విధంగా నేను ఎందుకు జీవిస్తున్నానని, ఈ విధంగా నేను ఎందుకు చూడటానికి కనిపిస్తున్నానని నిన్ను సృజించిన సృష్టికర్తని ఏ విధంగా నువ్వు అడగగలవు? యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. యు డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. నీవు నీ యొక్క సొత్తువు కాదు. యు బిలాంగ్ టు ద ఆల్మైటీ క్రియేటర్. సర్వోన్నతుడైన అటువంటి గొప్ప సృష్టికర్తకి సొత్తువు నీవు. నీ యొక్క జీవితం మీద నీకు ఎటువంటి అధికారము లేదు.
హూ ఆర్ యూ టు క్లెయిమ్ ద రైట్స్ ఆన్ యువర్ సెల్ఫ్? నువ్వెవరివి నీ మీద అటువంటి అధికారం చలాయించడానికి? నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, నీకు నచ్చిన మాటలు మాట్లాడుకుంటూ, నీకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి నీకు అధికారం లేదు. యు ఆర్ బీన్ క్రియేటెడ్ బై ద క్రియేటర్ గాడ్. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృజించి ఉండగా నీవు ఆయన సొత్తువు. అండ్ హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ ద రైట్ అపాన్ యూ. ఆయనకి మాత్రమే నీ మీద అధికారం ఉంది. బట్ యు డిజోబే హిమ్. ఆయన్ని నువ్వు ఎదిరిస్తున్నావు, ఆయన్ని నువ్వు విస్మరిస్తున్నావు, నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు, నీ పనిపాటిల్లో లీనమైపోయి ఉన్నావు. రిపెంట్, పశ్చాత్తాపండి. దీస్ ఆర్ ద వర్డ్స్ ఈవెన్ ద ప్రాఫెట్ ఐజయా హిమ్సెల్ఫ్. యెషయా గారు తన యొక్క గ్రంథంలో 29వ అధ్యాయము 16వ వచనంలో కూడా చెప్తారు, మనం ఆయన యొక్క పాత్రలము. వీఆర్ ద పాట్స్. ఆర్ లార్డ్ who is the potter has created. Either we can be the vessel of salvation, రక్షణ పాత్రగా మనం ఉండొచ్చు. either we can be the vessel of destruction, నాశన పాత్రలుగా మనం ఉండొచ్చు. It is you yourself need to ask, which vessel am I? నేనే పాత్రను. Don't cheat yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. Which vessel are you? నీవే పాత్రవి. Are you the vessel of salvation or the vessel of destruction? Are you being obedient to the potter or else are you being disobedient to the potter? అటువంటి సృష్టికర్తైన అటువంటి కుమ్మరైన మన యొక్క దేవుడిని ఎదిరించే పాత్రగా నీవు ఉన్నావా? ఆ కుమ్మరికి లోబడి నేనెవరిని, నాకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది, నేను ఎంతటి వాడిని? ఆయన చేతిలో ఉన్న మట్టి ముద్దను ఆయనకి కావాల్సిన విధంగా నన్ను నడిపించుకుంటాడు, కావాల్సిన విధంగా నన్ను ఆయనే మార్చుకుంటాడని సమర్పణ జీవితం ఉందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Our Heavenly Father, Lord, we thank you, we praise you for the word that you have given us. నీ యొక్క వాక్యముతో మమ్మల్ని తండ్రి పొందుపరిచినందుకు మీకు వందనములు. తండ్రి నీ నేర్పించిన వాక్యము తండ్రి దుష్టుడు దొంగిలించుకెళ్ళిపోకుండా, అంధకారంలో నశించిపోకుండా సహాయం చేయండి తండ్రి. అటువంటి వాక్యము మా యొక్క పాదములకు దీపమవులాగన, నేర్చుకున్న వాక్యము ఇంకొక దినము ఇంకొక సమయము స్మరించుకున్నలాగా సహాయం చేయండి దేవా. నీ యొక్క వాక్యమును విని తండ్రి ఒక చెవును విని ఇంకో చెవుల్లో విడిచిపెట్టకుండా దేవా దాన్ని గట్టిగా కలిగి దాన్ని గట్టిగా పట్టుకునేలాగా సహాయం చేయండి. మా యొక్క జీవితము తండ్రి వాక్యానుసారంగా, మా యొక్క గృహమును వాక్యానుసారంగా, మా యొక్క కుటుంబమును వాక్యానుసారంగా కట్టుకునేలాగా సహాయం చేయండి. నీ వాక్యము నిజమైన జీవమై ఉండగా ఎందరో దాన్ని విస్మరిస్తూ ఉండగా ఈ లోకములో నశించిపోయే అటువంటి మన్నైన వాటి కొరకు జీవిస్తుండగా సహాయం చేయండి దేవా. నీ యొక్క ఊపిరిని ఊదిన వాడవు నీవు, జీవం ఇచ్చిన వాడవు నీవు తండ్రి. మట్టి ముద్దలాగున్న మమ్మను తండ్రి అటువంటి జీవము నింపి పాత్రలుగా మార్చిన వాడవు నీవు తండ్రి. తండ్రి నీ యొక్క ఊపిరి ద్వారా నిర్జీవమైన మన్నైన ఇటువంటి దేహము తండ్రి గుండె కొట్టుకుంటూ, ఊపిరాడుతూ, రక్తం ప్రవహిస్తూ జీవించటానికి సహాయం చేసిన వాడు నీవు తండ్రి. మేము మా సొత్తు కాదు, నీ సొత్తు అయి ఉన్నామని చెప్పి గ్రహించటానికి ఇంకా ఆలస్యం చేయకుండా, ఇంకా నిన్ను ఆయాస పెట్టకుండా, ఇంకా నిన్ను విస్మరించకుండా నీ యొక్క దినము కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని, మేము మా సొత్తు కాదని నీ సొత్తు అని చెప్పి తండ్రి సమర్పించుకుని జీవించడానికి, అవిధేయతలో నుండి విధేయతలోనికి నడవటానికి సహాయం చేయండి దేవా. లోకం పోకడ అనుసరించకుండా, లోకంలో పడి పరిగెత్తకుండా దేవా నీవు అటువంటి తండ్రి పాపపు కోరలు విరిచిన దేవుడు అని, అటువంటి పాపపు ఊబి నుండి మమ్మల్ని రక్షించిన వాడవని గుర్తించి
తండ్రి నీ వైపు తిరుగులాగిన సహాయం చేయమని యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.